వాయిస్ అంతా. ఇక్కడ చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఒక వార్త. 16 తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు, ఇంకా తీరని బాబు పగ, నాడు 2 కళ్ళు నేడు 2 నాలుకలు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కాళేశ్వరం కడితే నేనెప్పుడు అభ్యంతరం చెప్పలేదు, గోదావరిలో పుష్కంగా నీళ్లున్నాయి కాబట్టి అభ్యంతరం చెప్పలేదని చెప్పేసి 2026 జనవరి 5న గుంటూరులో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర విభజన అంటే చంద్రబాబు నాయుడు నిన్న కూడా నేను టాపిక్ చెప్పిన, మొదటి నుంచి కూడా తెలంగాణ మీద వివక్ష చూపించిందే చంద్రబాబు నాయుడు. అప్పుడు ఏం మాట్లాడిండు ఆయన, నాకు 2 ప్రాంతాలు నాకు 2 కళ్ళతో సమానం అని చెప్పేసి అప్పుడు మాట్లాడిండు. ఇప్పుడు మొత్తం రాష్ట్రాలు విడిపోయినాక 2 నాలుకల ధోరణిని మళ్ళీ ప్రదర్శిస్తుంది. అంటే ఒక్కొక్క మీటింగ్ లా ఒక్కొక్క మాట. 2026 జనవరి 5న గుంటూరులో జరిగిన మీటింగ్ లా ఆయన మాట్లాడింది ఏంది, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కాళేశ్వరం కడితే నేను ఎప్పుడు నువ్వోనేవయ్యా అభ్యంతరం చెప్పాను, అసలు నువ్వెవరు? రాష్ట్ర విభజన తర్వాత కాళేశ్వరం కడితే అడ్డం చెప్పనికి అసలు నువ్వెవరు? అసలు నీకేం సంబంధము తెలంగాణ రాష్ట్రానికి? నీకు సంబంధమే లేదు కదా, రాష్ట్రం విడిపోయింది, నీ బతుకు నువ్వు బతుకున్నావు, మా బతుకు మేము బతుకున్నాం. ఇక్కడ గోదావరిలో 65% వాటా అసలు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుందే నీళ్లు నిధులు నియామకాల గురించే కదా. బాజాప్తుగా 65% మాకు గోదావరిలో మాకు వాటం తెలంగాణ రాష్ట్రానికి. అందుకే కేసీఆర్ గారు ముందు చూపుతోటే బాజాప్తుగా ఆయన కాళేశ్వరం కంటే నీళ్లు తీసుకొచ్చిండు. దానికి నేను అడ్డం పడలేదని గొప్పేందుకు మాట్లాడుతున్నాను? అసలు నువ్వు ఎవరు అడ్డం పడనీకి? నీకేం అవసరం అడ్డం పడనీకి? నీకు సంబంధం లేని టాపికే కదా. పోనీ మీ ఇంట్లోకైనా మనం గుంజుకొచ్చుకుంటున్నామా, లేకపోతే మీ ఆంధ్ర సైడ్ నుంచి మనం గుంజుకొచ్చుకుంటాం నీళ్ళు ఏమన్నా? కాదు కదా. మా దగ్గర నుంచి పోతున్న వాటర్లకేని మాకు రావాల్సిన పర్సంటేజ్ మేము తీసుకున్నాం అంతే. దానికి కూడా ఏడిపోయేందుకు నీది? అన్ని సొల్లు మాటలు తప్ప విషయం జిమ్ముతూనే ఉన్నావు ఇప్పటికి. ఇంకా తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నది, ఆ రాష్ట్రమే గోదావరి జల ఇష్టానుసారంగా వినియోగిస్తున్నది. మేము కేవలం నల్లమల్ల సాగర్ కు డిపిఆర్ తయారు చేస్తే తెలంగాణకు నష్టమేమిటి? ఏపీ భూభాగంలో చేపట్టే నిర్మాణాలపై తెలంగాణ అభ్యంతరం చెప్పడానికి ఉన్న సాధికారిత ఏమిటి? 2026 జనవరి 5 సుప్రీంకోర్టులో ఏపీ వాదనలు. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులు నిర్మిస్తుందట. ఆ రాష్ట్ర గోదావరి ఇష్టం వచ్చినట్టు కూడా వార్తలే మీద ఇష్టం వచ్చినట్టు మేము పరిధి తప్పి మా గీత దాటి మేమేం వాడతలేము, వాడుకుంటలేము కూడా. అంత అన్యాయమైన రాష్ట్రం మా తెలంగాణ రాష్ట్రం కాదు. ఎప్పుడైనా పక్కోడు బాగుండాలి, మేం బాగుండాలి, మా పక్క రాష్ట్రం కూడా బాగుండాలని కోరుకునే ఆ బుద్ధి, ఆ తెలివి, ఆ పద్ధతి, ఆ లెక్క ఓన్లీ మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకే ఉంది. అంత అమాయకులు మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మేము ఎవరిని మోసం చేసే టైపు కాదు. కానీ ఇష్టం వచ్చాడు మేము వార్తలేము. మేము కేవలం నల్లమల సాగర్ డిపిఆర్ తయారు చేస్తే తెలంగాణ నష్టం ఏమిటని మాట్లాడుతుంది. మీరు నల్లమల్ల సాగరు డిపిఆర్ తయారు చేస్తే తెలంగాణ నష్టం ఏంటంటే, మీరు కృష్ణా జలాల నుంచి అడ్డగోలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సర్వనాశనం చేసి అన్న నుంచి మీరు అడ్డగోలు నీళ్ళు ఎత్తుకుపోయి 40 టీఎంసీ నీళ్ళు ఎత్తుకుపోతా అని చెప్పి ఓడుకుంటాడు చేతులు కట్టుకొని కూర్చోమంటారా? అంటే మీ శిష్యుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండు కాబట్టి అట్లా అనుకుంటారేమో. అంత సినిమా లేదు. ఆయన ఆఫ్టర్ ఆల్ ఒక ముఖ్యమంత్రి, బరాబర్ ముఖ్యమంత్రిని ఆఫ్టర్ ఆల్ అంటే. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి ఆయన. ప్రజలు ఎమ్మెల్యేలను గెలిపిస్తా ఎమ్మెల్యేలు తీసుకొచ్చి గద్దెనెక్కించి ముఖ్యమంత్రిని చేసిరు. అదేం శాశ్వతం కాదు. నేను అందుకే అన్న ఆఫ్టర్ ఆల్ ముఖ్యమంత్రి అని. 5 ఏళ్ల ముఖ్యమంత్రి, ఒక్కొక్కరైతే గవర్నమెంట్ పడిపోయి నెల ముఖ్యమంత్రి 2 ఏళ్ల ముఖ్యమంత్రి చూసే చరిత్ర మన దగ్గర ఉంది, మన ఏపీలనే. అయినా పెద్ద ఏమంటారంటే ఇక ఆయన్నే శాశ్వతమేమో అనుకున్నట్టు ఆలోచనతోటి మీరు ఏదో చేద్దామని చూస్తారు, కానీ అది జరిగే పరిస్థితిగా లేదు. తెలంగాణ ప్రభుత్వం 16 ప్రాజెక్టుల సామర్థ్యాలను వివరిస్తున్నది. ఇంటెక్ పాయింట్లు మార్చిన, అలైన్మెంట్ లో మార్పులున్న, కమాండ్ ఏరియా నిల్వ సామర్థ్యాలను పెంచిన అవి కొత్త ప్రాజెక్టులుగానే చూడాల్సి ఉంటుంది. వీటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి 2020 డిసెంబర్ 16న కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ సర్కార్ ఫిర్యాదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్త. ఇక్కడ ఇక బాబు గారు చెప్పిన శుద్ధులు సూత్రాల గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకవైపు శుద్ధులు, మరోవైపు కుట్ర కత్తులు. రాష్ట్ర ప్రాజెక్టుల విస్తరణపై తీవ్ర ఆక్షేపణలు. తెలంగాణ ప్రాజెక్టులను తాను ఎప్పుడు అడ్డుకోలేదంటూ బుకాయింపులు. 2 రాష్ట్రాలు బాగుండాలని శుద్ధులు చెప్తుండు. రోజు తిరగక ముందే నాలుక మడత. తెలంగాణ సాగుడి ప్రాజెక్టులపై పితురులు. నీటి వినియోగంపై సుప్రీంకోర్టులోని అక్కసు. ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు అంటూ వాదనలు.
కేఆర్ఎంబి ఫిర్యాదుతో ఏపీ లేఖను గుట్టురట్టు బాబు తొండి వ్యవహారం మరోసారి తేటతెల్లమని చెప్పేసి కూడా మనకు చంద్రబాబు నాయుడు గారి యొక్క లెక్క పత్రం అంతా మనం చూసిన వాళ్ళమే. అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్రం ముద్దు, నాకు సమైక్యవాదమే ముద్దు అని చెప్పేసి, నాకు 2 రాష్ట్రాలు 2 కళ్ళు అని చెప్పేసి శుద్ధ మాటలు అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇవాళ ఏం మాట్లాడుతున్నా, నాకు 2 రాష్ట్రాలు 2 కళ్ళ లెక్క, నాకు 2 రాష్ట్రాలు డెవలప్ అయితే నాకు బాగుంటుందని మాట్లాడుకుంటేనే మళ్ళా గోదావరి జలాల్లో ఇష్టానుసారంగా మన తెలంగాణ వాడుకుంటుందని మాట్లాడుకుంటా, మళ్ళా కృష్ణా నల్లమల సాగర్ కట్టుకుంటే మీకు అభ్యంతరం ఏంది అని చెప్పేసి కృష్ణా వాటర్ నుంచి 40 TMs తరలించుకపోని గట్ట రెడీగా ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు లాస్ట్ కోసం ఏం మాట్లాడుతున్నాయన, తెలంగాణ రాష్ట్రం మీద చాలా ప్రేమ, అమితమైన ప్రేమ, దొంగ ప్రేమ, సవతి తల్లి ప్రేమ చూపించుకుంటా మళ్ళా లాస్ట్కి వస్తే సుప్రీంకోర్టుకి నీటి వినియోగంపై సుప్రీంకోర్టులో మళ్ళా అక్కసు మళ్ళీ సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసుకుంటూ కూర్చుండు. మళ్ళా తెలంగాణ ఇష్టానుసారంగా వాడుతుంది వాటర్ అని చెప్పేసి ఇక్కడ చూసాం కదా. 2026 జనవరి 5 సుప్రీంకోర్టులో ఏపీ వాదన నిలిపించిందట ఇష్టం వచ్చినట్టు. అంటే ఈ చంద్రబాబు నాయుడు మనుషులము కూడా మాట్లాడేది ఒక లెక్క ఉంటుంది, ఆయన మళ్ళీ ఇంకేం చేసేది ఒక లెక్క ఉంటుంది. ఇంత ద్వంద్వ వైఖరి ఇసోటం నమ్మొచ్చా? ఇప్పుడు ఆయన శిష్యుడే మన ముఖ్యమంత్రి. ఇక్కడ ఇప్పుడు వాళ్ళ ఏపీ రాయలసీమ లిఫ్ట్ పనులు 2020లో నిలిపివేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ. ఇప్పుడు ఈయన ఏం చెప్పిండు, నేను పోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే ఆ లిఫ్టింగ్ ఇరిగేషన్ పనులు ఆపిరు అని చెప్పి స్వయంగా మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట. మరి ఆయన అన్ని పచ్చబద్దాలు, అసెంబ్లీ సాక్షిగా పచ్చబద్దాలు ఆడితే ఎట్లా రేవంత్ రెడ్డి అన్న? నువ్వేమో నేనే ఆపినాంటివి. ఇప్పుడు డైరెక్ట్ మీ గురువు గారు ఏమో డైరెక్ట్ ఏమంటారు, ఆయన లేదు వాళ్ళ ఆయనకు ఆపలేదు, ఆయనకు సంబంధమే లేదు అని అంటారు. 2020 ఆపిరు అది ఇప్పుడు కాదని చెప్పేసి అంటారు. నీకు అయిపోయా తేటతలం అయిపోయింది కదా. ఎందుకు రేవంత్ రెడ్డి అన్న నోరు వచ్చినట్టు మాట్లాడుకుంటా అబద్ధాలు మాట్లాడుకుంటా 10 మంది ముంగట తెలంగాణ రాష్ట్ర ప్రజల ముంగట మొత్తం అబాసు పాలవుతున్నావు. ఒకసారి నీదేందో రివైండ్ నువ్వు అర్థం చేసుకో. ఇది వాటర్ సంబంధించిన వార్త.